14వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాలము దేవుని వాక్య ధ్యానము నిమిత్తమై పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభువునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమెన్. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అనే సత్యాన్ని ఈ ఉదయకాలం ప్రభు యొద్ద మనం నేర్చుకొనబోతూ ఉన్నాము. మనము ఎన్ని సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని మహోన్నతమైన శక్తి ద్వారా ప్రతి అడ్డంకిని కూడా అధిగమించగలము అనే విషయము పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. బైబిల్ అంతటిలోనూ కూడా ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యమే అనే గొప్ప సత్యము చేత ముడిపడి ఉంది అనే విషయాన్ని మనం ఎప్పుడైనా గమనించామా? ఈ ఉదయకాలము మచ్చుకు కొన్ని ఆలోచనల ద్వారా దేవుని యొక్క సర్వశక్తి యొక్క కృపను లేక ప్రభావమును గురించి మనము ధ్యానించబోతూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 21వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనిగెను. దేవుని బిడ్డలారా, మనము చదువుకున్నటువంటి ప్రారంభపు మూలవాక్యంలో దేవుడు అబ్రహాము గుడారమును దర్శించారు. దర్శించిన తర్వాత వచ్చే సంవత్సరమునకు నీకు కుమారుడు కలుగును అని చెప్పితే ఆ మాటకు వారు నవ్వుకున్నారు. ఎందుకంటే వారు చాలా వృద్ధాప్యంలో ఉన్నారు. శారా కానీ అబ్రహాం కానీ, అబ్రహాము 99 సంవత్సరాల వయసులోను, శారా కూడా చాలా ముసలితనంలోనూ వారు ఉన్నారు. శారీరకంగా చూసుకుంటే గనక శారా గర్భము శిథిలమైపోయినట్లుగా, అనగా తాను ఫలించడానికి ఏమాత్రము అవకాశము లేనంతగా ఆమె తనను తాను చూసుకుంది. అబ్రహాము కూడా వృద్ధుడే. అయితే అసాధ్యమే వారి జీవితంలో సంతానాన్ని కలిగి ఉండడం. కానీ ప్రభు చెప్పారు, దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉంటుందా? మరలా నేను ఇదే కాలానికి వచ్చే సంవత్సరం వస్తాను, శారా కుమార్ని కంటుంది అని ప్రభు మాట్లాడారు. అప్పుడు ఆ మాట వారికి ఎంతవరకు అర్థమైందో మనకు తెలియదు. కానీ వారు మానవరీత్యా అలాగే ప్రకృతి రీత్యా వారు చాలా అసహనానికి లేకపోతే అపనమ్మికను వారు కలిగి ఉండొచ్చేమో. కానీ 21వ వచనంలో చూస్తున్నాము, ఆ నిర్ణయ కాలం వచ్చింది, శారా గర్భవతి అయింది, ముసలితనమందు కుమార్ని కన్నది. దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో, అనగా దేవుడు వాగ్దానం చేసిన సమయంలోనే ఇస్సాకు వారికి జన్మించడము అనేది ఎంత అద్భుతమైన సంగతి అండి. దేవుని బిడ్డలారా, మానవ పరిస్థితులతో సంబంధం లేకుండా దేవుడు తన వాగ్దానములను నెరవేర్చగల శక్తిమంతుడు అనే సత్యం ఈ భాగాన్ని బట్టి మనం నేర్చుకుంటూ ఉన్నాము. వాస్తవానికి చూస్తే గనక మానవ జీవితానికి కొన్ని పరిమితులు ఉంటాయి. దాన్ని ఎన్నడూ కూడా మనం దాటి ఏమీ చెయ్యలేము. కానీ దేవునికి ఎన్నడూ పరిమితులు ఉండవు ప్రియులారా. ప్రభు వాగ్దానం చేశారు అనంటే ఆ వాగ్దానము ఎప్పటికీ కూడా విఫలము కాదు అనేది ఈ సంఘటన ద్వారా మరొకసారి మనం నేర్చుకోగలుగుతూ ఉంటాము. అందుకనే దేవుని మాట
ఎంతో శ్రేష్టమైనది అని మనం గ్రహించాలి. లూకాసు వార్త 1వ అధ్యాయములో గాబ్రియేలు దూత మాట్లాడినప్పుడు చెప్పిన ఒక అద్భుతమైన సంగతి ఏమిటనగా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు. అవును స్నేహితులారా, దేవుని మాటలన్నీ కూడా ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన మాట ఎన్నడూ కూడా తప్పిపోదు. ఇట్లాంటి లేఖనాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతూ ఉంటాము. యోబు కూడా తన ఆఖరు అధ్యాయము 2వ వచనంలో చెప్పారు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలము కానేరదు అనియు నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను ప్రభువా అని అన్నాడు. దేవుని బిడ్డ, నీ కొరకు కూడా దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలను గురించి ఏమాత్రము కూడా అపనమ్మిక కలిగి ఉండొద్దు. నీ వయస్సును బట్టి కానీ, వివాహమై ఎన్ని సంవత్సరాలు అయ్యింది, లేక ఎంతకాలం గడిచిపోతుంది, మేము బలహీనంగా ఉన్నామో, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ పెట్టుకోవద్దండి. ఎందుకంటే దేవుడు మీ పట్ల ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నారు. దేవుడు మీకు అనుగ్రహించిన వాగ్దానము చాలా శ్రేష్టమైనది. వాగ్దానం చేసిన దేవుడు మానవ పరిమితులతో ఏమాత్రము సంబంధము లేకుండా తప్పనిసరిగా మీ జీవితంలో ఆయన తన వాగ్దానాన్ని నెరవేరుస్తారు. దేవుడు సంతానాన్ని తప్పనిసరిగా అనుగ్రహిస్తారు. ఏమీ లేని వారముగా మనం ఉండడం అనేది దేవునికి అది ఇష్టం కానే కాదు ప్రియులారా. మనము సంతోషంగా ఉండాలి, మనం అన్నీ కలిగిన వారమై ఉండాలి, ఫలభరితంగా ఉండాలి, మనము సమాధానముతో నింపబడి ఉండాలి, మన జీవితము ద్వారా దేవునికి మహిమ కలగాలి అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కనుక కాలాన్ని లెక్కించొద్దు. వివాహమై ఇంతకాలమైంది అని కలవరం చెందొద్దు ప్రియ సహోదరి, సహోదరుడా. ఇంకా మాకు సంతానం లేదు, కలుగుతుందా అని అపనమ్మిక కూడా పెట్టుకొనవద్దు. అబ్రహాము జీవితంలో జరిగించిన కార్యములు ఏ దేవుని వలనైతే సంభవించాయో అదే దేవుణ్ణి నీవు నేను కూడా ఆరాధిస్తున్నాము. నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నారు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు. విశ్వసించుదాము. దేవుడు వాగ్దానమును నీ పట్ల తప్పకుండా నెరవేరుస్తారు. కలవరపడొద్దని మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, నిర్గమాకాండం 14వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాము. వ్రాయబడిన మాట ఏమిటనగా, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. అద్భుతం అండి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర, అలాగే వెనక నుండి తరుముకొని వస్తున్న ఐగుప్తు సేనల మధ్యన వారు చిక్కుకొని ఉన్నారు. వారికి మార్గం అనేది లేనే లేదు. వారికి ఏమి చెయ్యను తోచడం లేదు. వెనక తరుముతున్న సైన్యముతో పోరాడను లేరు. ముందు అడ్డుగా ఉన్న ఎర్ర సముద్రమును దాటనూ లేరు. ఇక వారి జీవితం ఇరుకును పడిపోయి, మేమేమి చెయ్యను మాకు తోచట్లేదు, మేము ఇక్కడే చనిపోతాము అన్నంతగా వారు తీర్మానానికి వచ్చేశారు. కానీ దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటో తెలుసండి. మార్గమే లేదనుకుంటున్న చోట దేవుడు వారికి అద్భుతమైన మార్గాన్ని కలుగు చేసి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అద్భుతం ద్వారా అసాధ్యమైన పరిస్థితులలో నుండి కూడా మనల్ని విడిపించగల శక్తి మన దేవుడు కలిగి ఉన్నారు అని రుజువు చేయబడింది. అవునండి, కొన్నిసార్లు మనము చిక్కుకున్నట్లుగా అనిపిస్తుంటుంది, ఇరుకున పడిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. వెనక్కి వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, నలిగిపోతూ ఉంటాము. ఇక్కడ దొరికేశాము అన్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మన శక్తి సరిపోదు, వెనక్కి వెళ్ళి పోరాడలేము, ముందుకు వెళ్ళి జయించలేము. అలాంటి పరిస్థితుల్లో మనము నిరాశ నిస్పృహలకు లోనైపోతూ ఉంటాము.
ఏమి చెయ్యనో పాలుపోక కొంతమంది పిరికి ఆత్మ కలిగి వారి జీవితాల మీద చాలా చాలా అపనమ్మిక పెంచుకుంటూ ఉంటారు. ఇక అయిపోయింది అంత అని అనుకుంటూ ఉంటారు. కానీ స్నేహితుడా, ప్రియ సహోదరి, మానవ జీవితంలో మనం ఏమీ చేయలేని పరిస్థితులు రావచ్చేమో, కానీ దేవుడు నీ కొరకు చేయకుండా మౌనంగా ఉండడం అనేది ఎప్పటికీ జరగదు. దేవుని శక్తి అనంతమైనది. ఇక నాకు వేరే మార్గం లేదు అని కుమిలిపోతూ ఉన్నావా? దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన మార్గాన్ని సిద్ధం చేశారు. ఆ మార్గాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఆ మార్గం గుండానే ఆశ్చర్యకరంగా నడిపించబడతావు. నీవు ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు కృంగిపోతూ ఉన్నావు? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎన్నడూ లేదు కదా. దేవుడు సమస్తమును కూడా సాధ్యం చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు కదా. అనంతమైన దేవుని శక్తిని ఎందుకు మనము సరిగ్గా ఆనుకొని లేక ఆధారపడలేకపోతున్నాము? ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కలవరపడినట్లుగానే మన జీవితంలో చాలాసార్లు కలవరపడుతున్నామేమో కదా. ఒకవేళ ఈ సమయంలో వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి పరిస్థితి ఒకవేళ నీ జీవితంలో ఉందా? దయచేసి దిగులు చెందొద్దు. ఎందుకంటే మార్గం లేదు అని మాత్రం అనుకోవద్దు. దేవుని వాక్యం అంటుంది, తప్పించుకునే మార్గం ఉంది, దేవుడు కలుగు చేస్తాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వారు ఊహించని మార్గాన్ని దేవుడు ఇచ్చాడండి. సముద్రములో ఆరిన నేలను వారికి ఒక మార్గంగా దేవుడు ఏర్పాటు చేసినప్పుడు వారందరూ ఆశ్చర్యపోయారు. మేము ఆరాధిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు, మా కొరకు మార్గాన్ని సిద్ధం చేశాడు. మేము చిక్కుకొని పోవడం దేవునికి ఇష్టం లేదు. మేము బంధించబడ్డానికి, మరలా తిరిగి అదే శత్రువుల చేతికి మేము అప్పగించబడ్డానికి దేవునికి ఇష్టం లేదు. మేము మార్గములో నడిచి వెళ్ళి మేము నూతన అనుభవంలోనికి చేరాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అనే సత్యాన్ని వారు ఆ దినమందు తెలుసుకున్నారు. స్నేహితుడా, ప్రియ సహోదరి, నీ పట్ల దేవుని తలంపులు చాలా 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 విస్తారమైనవి. ఆయన కృప కొరకు కనిపెట్టు, దేవుని కృప కొరకు కనిపెట్టు. కీర్తనాకారుడైన దావీదు 18వ సంకీర్తన 29వ వచనంలో చెప్పాడు, దేవా, నీ సహాయము వలన నేను సైన్యమును జయించెదను, నా దేవుని సహాయము వలన ప్రాకారమును దాటెదను. ఆయన చెప్తున్న మాట, నాకు సైన్యం ఎదురొచ్చింది, అడ్డుగా ప్రాకారాలు వచ్చాయి. అయ్యో, నేనైతే జయించలేను, నేనైతే దాటలేను. కానీ చెప్తున్నాడు, నా దేవుని సహాయం వలన, నా దేవుని సహాయం వలన నేను జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను దాటేస్తాను. వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఇటు విశ్వాసాన్ని కలిగి ఉందామండి. ఆనాడు పౌలు గారు చెప్పారు, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఎన్ని ఆటంకాలు నీ జీవితంలో వచ్చినా, ఒకవేళ చిక్కుకున్న పరిస్థితులు నీ జీవితంలోనికి వచ్చినా, ఏమీ చేయలేనటువంటి పరిస్థితులు నీ జీవితంలో కనిపించినా, దయచేసి ఇలా చెప్దామండి, నా దేవుని సహాయం నాకుంటుంది, నేను దాటేస్తాను, నాకు ఒక మార్గం ఉంది, నాకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఖచ్చితంగా ఒక పరిష్కారాన్ని నేను చూస్తాను అనేటువంటి విశ్వాసముతో మనల్ని మనము ధైర్యపరచుకోవడానికి దేవుని బట్టి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం అండి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే, కానీ దేవునికి సమస్తమును సాధ్యము. సందర్భం ఏమిటంటే, ఒక యవనస్తుడు తనకున్న ధనాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించలేక వెళ్ళిపోయినప్పుడు ప్రభు అక్కడ ఉన్న వారితో చెప్తారు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని చెప్పి, అప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా అంటారు, మరైతే ఎవరు రక్షణ పొందగలరు? అలాగైతే మరి ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కాగలరు? నిత్య జీవపు వాగ్దానాన్ని ఎవరు స్వతంత్రించుకుంటారు? ఇదైతే సాధ్యం కాదు అని అంటారు. అప్పుడు ప్రభు చెప్పారు, మనుషులకు సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. అవును ప్రియులారా, నిత్య జీవాన్ని పొందడం నీకు నాకు ఉన్న శక్తిని బట్టి, తెలివిని బట్టి, భక్తిని బట్టి సాధ్యం కాదేమో, కానీ వాగ్దానం చేసిన నిత్య జీవపు వాగ్దానం విషయంలో మనకు సాధ్యము కాని దానిని దేవుడు మన విషయంలో సాధ్యం చేస్తాడు ప్రియులారా. దేవుడు మన విషయంలో సాధ్యం చేస్తాడు. మనం చేయలేని వాటిని సాధించగల దేవుని సామర్థ్యం పైన మనము విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని మాటకు లోబడి మనం జీవించినప్పుడు, మన జీవితంలో పొందలేనటువంటి అద్భుతమైన ఆశీర్వాదము, ఆ నిత్య జీవాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు. అందుకనే నమ్మకముంచుట లేఖనము ద్వారా మనము కోరబడుతూ ఉన్నాము.
పరిపూర్ణమైన విశ్వాసాన్ని దేవుని పట్ల కలిగి ఉందాం ప్రియులారా. మనం మన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దేవుని వాగ్దానముల పైన నమ్మకం ఉంచినప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తారు. అద్భుత కార్యాలు, వాగ్దానం చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేరుతాయండి. ఆనాడు అబ్రాహాము శారాకు సంతానాన్ని ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. ఆనాడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేలను ఇశ్రాయేలు ప్రజలకు చూపించి నడిపించిన దేవుడు శక్తివంతుడైన దేవుడు. నిత్య జీవపు వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహించి ఆ వాగ్దాన ఫలాన్ని అనుభవించేటట్లుగా మనం నడిపించగలిగిన దేవుడు మహోన్నతుడైన దేవుడు. కనుక దేవుని పట్ల విశ్వాసం ఉంచుదాం, కలవరపడొద్దు, ధైర్యంతో ముందుకు సాగిపోద్దాం. ప్రభు మనల్ని ఆ రీతిగా బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలం మీ పాదముల యొద్ద ప్రభువా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలు వినే భాగ్యాన్ని ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు. దేవా, మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. వాగ్దానం చేసిన మీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రభువా. సంతానాన్ని విషయంలో కానీ, పరిస్థితులను దాటింపచేసే విషయంలో కానీ, నిత్య జీవాన్ని పొందుట కొరకైనటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విషయంలో కానీ మీ ప్రేమ మా పట్ల తోడుగా ఉన్నప్పుడు మీ శక్తి చేత మమ్మల్ని నడిపిస్తున్నందుకే స్తోత్రాలు. వాక్యం వినిన వారందరినీ దీవించండి ఆయన. మీ మాటలకున్న శక్తిని, మీ మాటలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి నెరవేర్పును మా ప్రభు మా జీవితాల్లో చూడడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి మేలు చేయండి, ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభువా. మీ సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుని బలంగా మీ పరిచర్యలో వాడుకొనమని, వారి కుటుంబాలను, వారి ప్రతి అవసరతను తీర్చి వారికి సహాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.